ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ లాక్డౌన్ సమయంలో మీరు మాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. కొన్ని వారాలుగా తండ్రి ఈ ప్రోగ్రాం చేత సార్వత్రిక సంఘంకి నేను ఒక చిన్న ఆశీర్వాదకరంగా ఉండుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యత బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మా ప్రతి మాట, మా ప్రతి ఆలోచన, మా ప్రతి క్రియను మీ చేతిలో అప్పచెప్తున్నాం. ప్రతి దానం చేత మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్. సార్వత్రిక సంఘము ప్రేక్షకులకు నా వైపున, నా కుటుంబం వైపున శుభములు పలుకుతున్నాను. కొన్ని వారాలుగా నేను ఈ లాక్డౌన్ సమయంలో ఎక్కువగా మనం మాట్లాడుకునే మాటలు ఈ క్వారంటైన్ ప్రతి వ్యక్తి నోట్లో ఉన్న మాట అది. దాన్ని తీసుకొని ఒక సిరీస్గా నేను అనేక భక్తుల జీవితంలో దేవుడు అనుమతించిన క్వారంటైన్స్ గురించి నేను మీతో పంచుకున్నాను. కానీ నిన్న మీకు జ్ఞాపకం ఉంటుంది, సార్వత్రిక సంఘం అంతా కూడా ప్రపంచంలో తండ్రుల దినంని ఆచరించారు. కాబట్టి ఈ దినము మీరు ఎన్నో చక్కని సందేశాలు వినుండొచ్చు నిన్న మీ సంఘాల్లో తండ్రుల దినం గురించి. ఆ తండ్రుల దినంని అంశంగా తీసుకొని మీరు విన్న మాటలని నేను నా ప్రసంగం చేత సంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను, సబ్జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు విన్న మాటల్ని సబ్స్టిట్యూట్ కాదు కానీ సబ్జాయిన్ అండ్ సప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినం నేను తండ్రుల దినం గురించి కొన్ని బైబిల్లో ఉన్న తలంపులు మీతో పంచుకోవాలని నాకు ప్రేరేపణ పుట్టింది. అయితే మొదటిగా ఈ తండ్రుల దినం వెనకాల ఉన్న చరిత్ర ఏంటి అనేది మీతో పంచుకొని నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. 1909లో ఒక తల్లుల దినం ఆచరించే సండే దినమున ఒక సహోదరి, ఆమె పేరు సోనారా స్మార్ట్ డాట్, నేను మళ్ళీ చెప్తున్నాను, సోనారా స్మార్ట్ డాట్. ఆమె తల్లిల దినము ప్రసంగం వింటూ ఆమె ఒక ప్రేరేపణ కలిగింది. తల్లుల దినము మనం ఆచరిస్తున్నాం కదా, ఆమె అమెరికా దేశంకి చెందిన వ్యక్తి అండి. అయితే తల్లిల దినం మనం ఆచరిస్తున్నాము, ఎందుకు తండ్రుల దినం కూడా ఆచరించకూడదు అని ఆమెకు ఒక తలంపు పుట్టింది. అందుకే వాళ్ళ నాన్నగారు విలియం స్మార్ట్ డాట్ ఆయన పేరు, విలియం జాక్సన్ స్మార్ట్ ఆయన పేరు. ఆయన చాలా శ్రద్ధతో, కృషితో 6 పిల్లలని భార్య లేనప్పుడు పెంచి ఉన్నారు. మా భార్య 6వ పిల్లని కన్నప్పుడు చనిపోయింది. అయితే ఈ సోనారా స్మార్ట్ డాట్ వాళ్ళ నాన్నగారు విలియం జాక్సన్ స్మార్ట్ ఇంకా వేరే పెళ్ళి ఏం కూడా చేసుకోకుండా ఈ 6 పిల్లలని చెమటలు గార్చి ఎంతో శ్రద్ధతో పెంచటం అవన్నీ కూడా ఈ సోనారా స్మార్ట్ డాట్ అనే స్త్రీ చూసి ఉన్నది. కాబట్టి దానికి ఆమె సొంత సాక్షురాలు అయి ఉన్నది. కాబట్టి ఆమె కలిగిన ప్రేరేపణ ఏంటంటే, అరే నాన్నగారి దినం కూడా ఒకటి ఉండాలని. అయితే ఆమె వెళ్ళి వాళ్ళ సంఘ పెద్దలతో చెప్పిన మాట ఏంటంటే, మా నాన్నగారు పుట్టింది June 5th అండి, మరి June 5th నెక్స్ట్ ఇయర్, ఇది 1909లో ఆమెకు ప్రేరేపణ కలిగింది. సో 1910లో June 5th ఫాదర్స్ డే కూడా అబ్జర్వ్ చేయాలని ఆమె మనవి చేసింది. అయితే వాళ్ళ సంఘ పెద్దలు ఏమన్నారంటే, June 5th కాకపోయినా 3rd Sunday of June ఆచరిద్దాము అని వాళ్ళు ఒప్పుకున్నారు. సో 1910లో ఇన్ అన్అఫీషియల్ వే ఓన్లీ వాళ్ళ సంఘంలో తండ్రుల దినం అనేది ప్రారంభమైంది. ఆ పట్టణం పేరు స్పోకేన్, అమెరికాలో స్పోకేన్ అనే పట్టణము. అక్కడ ఒక ఎపిస్కోపల్ సంఘంలో ఇది ప్రారంభమైంది. కానీ యాక్చువల్గా అఫీషియల్గా ఎన్నో మలుపులు ఉన్నాయి ఈ ఫాదర్స్ డే అబ్జర్వెన్స్ హిస్టరీ వెనకాల. కానీ అఫీషియల్గా 1972లో ప్రెసిడెంట్ నిక్సన్ గారి సమయంలో ఒక చట్టమే వచ్చింది. ఏమనంటే, ప్రతి జూన్ నెల 3వ ఆదివారం అమెరికా దేశంలో తండ్రుల దినము ఆచరించాలి అని. సో ఇప్పుడైతే గ్లోబలైజేషన్ దినంలండి, ఒక భక్తుడు చాలా చక్కగా అన్నాడు, గ్లోబలైజేషన్ దినంని ఆయన ఒక స్పైడర్స్ వెబ్తో పోల్చాడు. స్పైడర్ వెబ్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, అది ఏ కోణంలో మీరు టచ్ చేయండి, ఫుల్ వెబ్
వైబ్రేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఈ గ్లోబలైజేషన్లో కూడా ఉన్నది ఏంటంటే ఏదో ఒక చోటలో ఏదో ప్రారంభమైతే ఫుల్ వరల్డ్ దాని వలన మంచి కొరకన్నా చెడ్డ కొరకన్నా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మంచి కొరకు నాన్నగారి దినం ఎప్పుడు భారతదేశంలో ముందు ఆచరించే వాళ్ళు కాదు, కానీ అమెరికా స్టార్ట్ చేసింది. దాని తర్వాత వేరే దేశాలు కూడా స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరము భారతదేశంలో ఉన్న సంఘాలన్నింటిలో కూడా జూన్ నెల 3వ ఆదివారం ఫాదర్స్ డే అబ్జర్వ్ చేయటము, ఆచరించడం మనము చూడవచ్చు. అయితే మన తండ్రికి కూడా ఎన్నో పేర్లు ఉన్నాయి. మన పరమ తండ్రికి ఒక చక్కని పేరు యోహాను రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. ఏమనంటే అబ్బా తండ్రి అని. చూడండి, పాత నిబంధన కాలంలో దేవుణ్ణి తండ్రి అని పిలుచుట చాలా తక్కువ సందర్భాల్లో, కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొదట్లో మనకి మాదిరి అయి దేవుణ్ణి తండ్రి అని పిలువుట స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభువారితో అది స్టార్ట్ అయింది. అయితే కొత్త నిబంధనలో మనం రక్షణ పొందిన క్రైస్తవులం ఎప్పుడు మారు మనసు పొంది దేవుని చేత ఒక కొత్త జీవితం పొందుతున్నాము, వాళ్ళకందరికీ దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే తండ్రి అని ఆయనని పిలుచుట, అబ్బా అని పిలుచుట. చూడండి, అబ్బా అంటే అది అరమిక్ భాషతో కూడిన మాట అండి. మన ఇంగ్లీష్లో ఫాదర్కి డాడీకి ఏం వ్యత్యాసం ఉంటుందో అలాగే నాన్నగారికి అలాగే అబ్బాకి వ్యత్యాసం అనేది ఉంటుంది. నాన్న అని పిలిస్తే అలాగే ఫాదర్ అని పిలిస్తే బహుశా కొంచెం ఫార్మాలిటీ ఉండొచ్చు, కానీ అబ్బా తండ్రి అని పిలిస్తే దాంట్లో ఏం ఫార్మాలిటీ ఉండదు, అఫెక్షన్ కనిపిస్తుంది, ఇన్ఫార్మాలిటీ ఉంటుంది, ఒక ఇంటిమసీ, ఒక అటాచ్మెంట్ ఉంటుంది. చూడండి, ఎవరినన్నా ఫాదర్ అని పిలిస్తే ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది, కానీ డాడీ అని పిలిస్తే వేరే రకమైన ఫీలింగ్ ఉంటుంది. అలాగే అబ్బా అనేది ఇట్స్ అన్ ఈక్వివలెంట్ ఆఫ్ డాడీ అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఆ అర్హత దేవుడు మనకి ఇచ్చున్నాడు. మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడినది ధన్యత అని మనము ఊహించాలి కొత్త నిబంధన కాలంలో. ఈరోజు నేను కొన్ని సబ్ హెడింగ్స్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. అన్ని PROతో స్టార్ట్ అయ్యే సబ్ హెడింగ్స్. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కాదండి. బేసికల్గా నేను వాడే సబ్ హెడింగ్స్ అన్నీ కూడా వాక్యపరంగా మన పరమ తండ్రి ఎలాగా మన భౌతిక తండ్రి మనల్ని ఎలా చూసుకుంటాడో, మన భౌతిక తండ్రి ఎలాగా ఆయన బాధ్యతలను మన పట్ల నెరవేరుస్తాడో, అలాగే మన ఆత్మిక తండ్రి ఎలాగ నెరవేరుస్తూ వస్తాడో మన ఆత్మిక జీవితంలో, అది మనము గమనిద్దాం. మొదటిగా ప్రోక్రియేషన్ అంటే మన జీవితంకి కారణం ఎవరు? హూ ఇస్ ద ప్రోక్రియేటర్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే మన తండ్రి అని మనము భౌతికంగా చెప్తాం. అలాగే ఆత్మిక విషయం కూడా మనం వస్తే మన ఆత్మిక జీవితంకి కారకుడు ఎవరు? ప్రారంభించింది ఎవరు? పుట్టించింది ఎవరు? మనం ఆత్మికంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినప్పుడు మా యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభువుని ఎవరెవరు అంగీకరించారో వాళ్ళకందరికీ దేవుడు ఆయన కుమారులు అవుటకు అధికారం ఇచ్చెను. వాళ్ళు ఆత్మికంగా ఎలాగ జన్మిస్తారు అంటే ఏదో శరీర ఇచ్చల వలన కాదు, భర్త ఇచ్చల వలన కాదు, దాంట్లో శరీరము మాంసము పాత్ర ఏమీ ఉండదు, వాళ్ళు ఆత్మికంగా పుడతారు అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాల్లో మనము చదువుకోవచ్చు. మనం ఒక ఆత్మిక జీవితము స్వయాన తండ్రి దగ్గర నుంచి పొందుతున్నాం కాబట్టి ఆయనను మనం అబ్బా తండ్రి అని మనము పిలవచ్చు. కొన్ని మతాలు ఉన్నాయండి, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తాము. వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు తండ్రి అని పిలవరు. వాళ్ళకి ఎంతో భయము అనేది ఉంటుంది. దేవుడి దగ్గర వచ్చినప్పుడు అల్లా అని పిలుస్తారు. అయితే ఒక నిజమైన కథ, నిజమైన సంఘటన, ఒక ముస్లిం లేడీ, ఆమె పేరు బిల్కీ షేక్, పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. ఆమె ఎంతో డిప్రెషన్లో ఉన్నప్పుడు, విడాకులు పొంది డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆమెకు ఒక క్రైస్తవురాల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దేవుడి దగ్గర మనము ఒక చిన్న పిల్లల వలె వచ్చి ఆయనని తండ్రి అని పిలవచ్చు, అబ్బా అని పిలవచ్చు అని ఆమె వినిందన్నమాట ఒక క్రైస్తవురాల ద్వారా. సో భయంకరమైన డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆమె సమస్యలను తీసుకొని ఒక గది లోపలికి వెళ్ళి తలుపు మూసుకొని రాత్రి వేళ మోకరించి ఎప్పుడు అబ్బా అనిందో
తండ్రి సన్నిధిని ఆమె అక్కడే అనుభవించిందని చక్కగా ఆమె బయోగ్రఫీలో కూడా ఆమె రాస్తుంది. ఆ పుస్తకం పేరు ఐ డేర్డ్ టు కాల్ హిమ్ ఫాదర్. ఆమె పుస్తకం పేరు ఐ డేర్డ్ టు కాల్ హిమ్ ఫాదర్. ఎందుకంటే ముస్లిమ్స్ అల్లా అని పిలుస్తారు కానీ అబ్బా అని పిలువరు. అయితే చాయిస్ ఏంటంటే ఎవరైనా ముస్లిం ప్రేక్షకులు ఇది వింటుంటే నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు రక్తం చేత మనం దేవుని దగ్గర ఎప్పుడు వస్తామో, ఆయన రక్తం చేత కడగబడినప్పుడు ఆయనని అబ్బా అని పిలుచుటకు మనకి అధికారము ఉన్నది, ఆ ధన్యత ఉన్నది. అయితే ఈ బిల్కిషేక ఆ రాత్రి వేళ మోకరించి ఎప్పుడు అబ్బా అనిందో దేవుని సన్నిధి ఆమె దగ్గర వచ్చింది. ఇంకా ఆమె పాపంలో అవన్నీ కూడా దేవుడు యేసు రక్తం చేత కడిగి వేసేసాడు. పరిశుద్ధాత్మ ఆనందము, పరిశుద్ధాత్మ సమాధానము ఆమె హృదయంలో పెట్టాడు. ఆమె నూతనంగా జన్మించింది. ఆమెను ఏమని పిలుచుకుంటుందంటే ఐఎమ్ గాడ్స్ డాటర్ అని చెప్తుంది. ఆ చక్కని పుస్తకం మీరు అందరూ కూడా చదవాలని నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. ఆ పుస్తకం పేరు ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్. సో అవర్ గాడ్ ఈజ్ అ ప్రోక్రియేటర్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన తండ్రి మన జీవితంకి కారకుడై ఉన్నాడు, ఆత్మిక కారకుడై ఉన్నాడు. అందుకే 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం మరి చెప్తున్నాను. 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం ఏముందంటే, తండ్రి చేత కొత్త జన్మం పొందిన వ్యక్తి మరీ పాపం చేయడు, ఎందుకంటే ఆయనలో తండ్రి బీజం అనేది నిలిచొని ఉన్నది అనే మాట అక్కడ ఉన్నది. అ పర్సన్ హూ హాస్ బీన్ బోర్న్ ఆఫ్ గాడ్ విల్ నాట్ లివ్ ఇన్ అ లైఫ్ ఆఫ్ సిన్ బికాస్ గాడ్ సీడ్ ఈజ్ ఇన్ హిమ్ అనే మాట ఇంగ్లీష్లో ఉంది. ఆ సీడ్ అనేది గ్రీక్ భాష నుంచి తీసుకున్న మాట అండి. గ్రీక్ భాషలో ఉన్న మాట ఏంటంటే స్పర్మా. అక్కడి నుంచే ఇంగ్లీష్ వర్డ్ స్పర్మ్ అని కూడా వస్తుంది. చూడండి, దేవునికి మన మధ్యన ఉన్న ఆత్మిక లోతైన సంబంధం ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి. ఆయన మన ఆత్మిక జీవితంకి కారకుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెంతెకోస్తు దినమున 3000 మంది ఎప్పుడు మారు మనసు పొందారో వెంటనే దేవుడు వాళ్ళకి వాళ్ళ పిల్లల అవుటకు అధికారము ఇచ్చున్నాడు. ఇదంతా కూడా యోహాన్ చూసి ఉన్నాడు కాబట్టి ఆయన ఉద్యాపంలో రాయబడిన మొదటి పత్రిక యోహాన్ పత్రికలో ఆయన చక్కగా రాస్తున్నాడు. ఏమనగా ఎవరు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తారో వాళ్ళకి దేవుడు వాళ్ళ కుమారులు అవుటకు అధికారం ఇస్తున్నాడు. వాళ్ళు ఆత్మికంగా తండ్రి దగ్గర నుంచి కొత్త జీవితం పొందుతారు. ఆ శరీర ఇచ్చ వలన కాదు, భర్త ఇచ్చ వలన కాదు, అది మాంసం రక్తంతో కూడిన ప్రాసెసే కాదు, ఇది ఒక స్పిరిచువల్ రీజనరేషన్ ప్రాసెస్ అని అక్కడ చక్కగా రాయబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ పిఆర్ఓ ఇస్ ప్రోక్రియేషన్. సెకండ్ ఏంటంటే ప్రూఫ్. ఒక క్రైస్తవుడు మారు మనసు పొంది ఎలాగ జీవిస్తున్నాడు అని మనం గమనిస్తే ఆ ప్రూఫ్ ఏంటి? మీరు చూడండి, కొన్ని మూవీస్ ఉంటాయి. నేను ఇప్పుడు మూవీస్ చూడట్లేదు, మా ఇంట్లో టీవీ కూడా లేదు. కానీ ఉదాహరణకు నేను చెప్తున్నాను, చిన్నప్పుడు నేను టీవీలో మూవీస్ చూసేటప్పుడు, ఎస్పెషలీ ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ మూవీ చూసేటప్పుడు సికందర్ అని ఒక హిందీ మూవీ చూసినప్పుడు అక్కడ సికందర్ అంటే అలెగ్జాండర్, ఆ అలెగ్జాండర్ యాక్ట్ చేసిన వ్యక్తిని నేను చూసినప్పుడు వెంటనే ఈయన శశి కపూర్ అని నేను అన్నాను. ఈయన శశి కపూర్ అని అన్నాను. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అది శశి కపూర్ కాదు, ఆయన నాన్నగారు పృథ్వీరాజ్ కపూర్ అని నాకు తెలిసింది. ఆ మూవీ అంతా నేను చూసింది ఈయన శశి కపూర్ అని అనుకోండి. ఎందుకంటే ఆ సమయంలో mid-70s సమయంలో శశి కపూర్ అనే సినిమా హీరో చాలా ఫేమస్ సినిమా హీరో. అయితే నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ మూవీ చూసినప్పుడు పృథ్వీరాజ్ కపూర్ని చూసి శశి కపూర్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే పృథ్వీరాజ్ కపూర్ గురించి నాకు ఎక్కువగా తెలియదు. చిన్నప్పుడు పృథ్వీరాజ్ కపూర్ యువన కాలంలో యాక్చువల్లీ వాళ్ళ కొడుకు శశి కపూర్ లెక్కనే ఉండేవాడు అనేది నాకు తెలియదు. యాక్చువల్లీ రివర్స్ ఇస్ ట్రూ. ఏమనంటే శశి కపూర్ పృథ్వీరాజ్ కపూర్ లెక్క ఉండేవాడు అనేది అది యాక్చువల్ సత్యం అనమాట. కానీ నేను ఆ సందర్భం, ఆ సంఘటనని, ఆ అనుభవం ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే నేను ఆ మూవీ అంతా చూసింది ఈయన శశి కపూర్ అనే చూశాను. ఎందుకంటే అంత శారీరక పోలికలు, ఫేషియల్ ఫీచర్స్ అలా ఉండిందన్నమాట పృథ్వీరాజ్ కపూర్ నాన్నగారు. అలాగే మనం గమనిస్తే ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో ఆదాము 130 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సేతుని కనెను, సేతు ఎగ్జాక్ట్గా వాళ్ళ నాన్నగారి లెక్కనే ఉండేను అనే మాట ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకోవచ్చు. అయితే ఎలాగా ఒక తండ్రి శారీరక పోలికలు పిల్లలకు వస్తాయో అలాగే ఆత్మిక పోలికలు కూడా
ఖచ్చితంగా వస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. అయితే ఎప్పుడు ఆయన ఆత్మని మనలో పెడుతున్నాడో ఆ ఆత్మ మన హృదయంలో ప్రేమ కుమ్మరించడంతో దేవుణ్ణి మనం ప్రేమిస్తాం, ఇంకా తోడు క్రైస్తవులను మనం ప్రేమిస్తాం, కష్టంలో ఉన్న వాళ్ళు అంటే మన పొరుగు వాళ్ళని కూడా మనం ప్రేమిస్తాం. దేవుడు ఎలాగ పరిశుద్ధుడై ఉన్నాడో అలాగే మనం పరిశుద్ధులమై ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మీరు చూడండి, ఆది సంఘంలో కూడా మనం గమనిస్తే పెంతెకోస్తు దినమున 3000 మంది రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఆయన జీవితము జీవించారు, తండ్రిని ప్రేమిస్తూ పొరుగువారిని ప్రేమిస్తూ, అలాగే వాళ్ళు కూడా జీవిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కాబట్టి అదే ఆత్మ వాళ్ళలో ఉన్నది. అందుకే గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, దేవుడు ఆయన కుమారుని ఆత్మ మనకిచ్చున్నాడు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మరి చెప్తున్నానమ్మా, దేవుడు ఆయన కుమారుని ఆత్మ మనలో పెట్టి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గుణములు, ఆయన పోలికలు అవన్నీ కూడా మనలో కనిపిస్తాయి. ఎలాగా కుమారుడు తండ్రి వలె ఉన్నాడో, ఇప్పుడు కుమారుని ఆత్మ మనలో ఉంటే మనం కూడా తండ్రి వలె ఉంటాం. తండ్రి ప్రేమించే దేవుడై ఉన్నాడు, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మనం కూడా కష్టంలో ఉన్న వాళ్ళని సహాయం చేసే క్రైస్తవులమై ఉంటాం. తోడు క్రైస్తవులే మన సమస్యలు ఉంటే చూసి చూడకుండా ఉండుటకు వీల్లేదు, వెంటనే వెళ్ళి సహాయం చేస్తాం. ఆ 3000 మంది రక్షణ పొందిన వాళ్ళు పెంతెకోస్తు దినంలో మనం వాళ్ళ జీవితంలో గమనిస్తే వాళ్ళలో ఎటువంటి మార్పు దేవుడు తీసుకొని వస్తున్నాడు అంటే, వాళ్ళ మధ్యలో ఉన్న పేదరికంలో ఉన్న క్రైస్తవులను చూసి వాళ్ళ ఆస్తులను అమ్మివేసి వాళ్ళకి సహాయం చేశారంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ? అందుకే వాళ్ళు యూదులు క్రైస్తవులుగా మారే ముందు, యూదులు అంటే చారిత్రకంగా ఒక సత్యం వాళ్ళ పట్ల ఏంటంటే, డబ్బుల విషయంలో వాళ్ళలో ఎన్నో బలహీనతలు మనకి పాత నిబంధనలో కనిపిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64వ వచనం 65వ వచనం మనం గమనిస్తే, బాబిలోను చెర నుంచి ఎంతమంది తిరిగి వచ్చారంటే 42,360 మంది అని అక్కడ రాయబడి ఉంది. మరి చెప్తున్నాను, బాబిలోను చెర నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు 42,360 మంది. నెక్స్ట్ ప్రశ్న మనకి ఏమైనా ఏర్పడుతుందంటే, అంతమందే వెళ్ళారా? ఇంకా ఎక్కువ మంది వెళ్ళారు కదా బాబిలోను చెరకి. మరి ఐగుప్తు చెర నుంచి వచ్చినప్పుడు, దాసత్వం నుంచి బయలుదేరి కానాన్ దేశం వైపు వచ్చినప్పుడు 25 లక్షల ప్రజలు వచ్చారే, మరి బాబిలోను చెర నుంచి ఎందుకు ఓన్లీ 42,360 మంది వస్తున్నారు అంటే, కారణం ఏంటంటే దేవుడు కరుణామయుడు, కృపామయుడు, నమ్మకస్తుడు కాబట్టి వాళ్ళు బాబిలోను చెరలో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా వాళ్ళని చూసుకున్నాడు. మంచి నాయకులు వాళ్ళకి ఇచ్చాడు. దానియేలు లాంటి నాయకుడు, ఎస్తర్ లాంటి నాయకురాలు, అలాగే మొర్దెకాయి లాంటి నాయకుడు, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చక్కని వ్యాపారాలు అక్కడ స్థాపించుకున్నారు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, అవకాశం దొరుకుతున్నది తిరిగి వాగ్దాన దేశంకి వెళ్ళడానికి. అయినా సరే వాళ్ళకి డబ్బులు ముఖ్యమైపోయినాయి, అందుకు వాళ్ళు రాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ పిల్లలే వీళ్ళు కూడా, ఈ 3,000 మంది. కానీ వీళ్ళలో ఎటువంటి స్పందన ఉన్నదో ఒకసారి మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 44వ వచనం మనం చదివితే, వాళ్ళ మధ్యలో ఉన్న పేదరికంలో ఉన్న క్రైస్తవులను చూసి వాళ్ళు ఎలాగ స్పందిస్తున్నారంటే, కళ్ళు మూసుకొని లేరు, చూసి చూడకుండా లేరు, కానీ వాళ్ళ ఆస్తులను అమ్మివేసి వాళ్ళకి సహాయము చేస్తున్నారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా వాళ్ళ చోటనుంటే స్పందించేవారు, అలాగే వీళ్ళు కూడా స్పందిస్తున్నారు. అలాగే పవిత్రత విషయంలో మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అక్కడ ఏమనుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అక్కడ ఏమని రాయబడి ఉంది? మీరు మీ తండ్రి ఎలాగా పరిశుద్ధుడుగా ఉన్నాడో అలాగా మీరు పరిశుద్ధులై ఉండండి. సో క్రైస్తవుని జీవితంలో ఈ కొత్త అధ్యాయమైన జీవితంలో ప్రారంభమైనప్పుడు, దేవుని దగ్గర ఈ కొత్త జీవితం ఆయన పొందినప్పుడు, ఇప్పటి వరకు ఆయన చెడ్డ అలవాట్లు, చెడ్డ మాటలు అవన్నీ కూడా దాంతో ఏ పని ఆయనకు ఉండదు. కానీ ఇప్పుడు ఓన్లీ పవిత్రతతోనే ఆయన పని ఉంటుంది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఏమని అన్నాడంటే, true repentance means you become allergic to your addictions and you become addicted to your allergies అని అన్నాడు. మరి చెప్తున్నానమ్మా,
ఇంగ్లీష్లో చెప్పి తెలుగు అర్థం కూడా చెప్తాను. ట్రూ రిపెంటెన్స్ మీన్స్ యూ బికమ్ అడిక్టెడ్ టు యువర్ అలర్జీస్ అండ్ యూ బికమ్ అలర్జిక్ టు యువర్ అడిక్షన్స్ అని అన్నాడు. అంటే అప్పటి వరకు పవిత్రమైన జీవితము ఒక అలర్జీగా, అసహ్యంగా కనిపించేది ఒక వ్యక్తికి. కానీ ఎప్పుడు క్రైస్తవుడు అయిపోతున్నాడో ఆ పరిశుద్ధమైన జీవితమే ఆయన అడిక్షన్ అయిపోతున్నది. అదే కోరుకుంటాడు, ఆ పవిత్రమైన జీవితమే ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు యేసు ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి. అలాగే మనం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు కూడా మనం చదివితే, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17-16 దేవుడు ఏమంటున్నారంటే, మీరు లోకంతో సంబంధం కలిగి ఉండకండి, నా దగ్గర రండి, నా కొడుకులు నా కూతురులై ఉండండి, నేను మీకు తండ్రి అయి ఉన్నాను, నేను పవిత్రుడిగా ఎలాగున్నానో అలాగే మీరు కూడా పవిత్రులై ఉండాలి అని. సో ద ప్రూఫ్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్ అంటే ఒక వ్యక్తి కొత్త జీవితం దేవుని దగ్గర నుంచి పొంది ఉన్నాడు అని రుజువు ఏంటంటే ఆయన జీవితంలో వచ్చే గొప్ప మార్పులు, పరిశుద్ధత విషయంలో మార్పులు, అలాగే దయ చూపించడంలో మార్పు, అలాగే ప్రేమ పంచడంలో మార్పు, ఇవన్నీ కూడా రుజువు ఏమనంటే ఆయన ఇప్పుడు తండ్రి కుమారుడై ఉన్నాడు అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన అబ్బా అని పిలుస్తున్నాడు దేవుడిని అంటే దానికి ఆయన అర్హుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవితమే పలుకుతున్నది ఒక సందేశము. దేవుని గుణములు ఆయన పొంది ఉన్నాడు, ఎందుకంటే దేవుని ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి. 3వ పాయింట్కి మనం వస్తున్నాం. ఏమనంటే ప్రొటెక్షన్. ఎక్కడ తండ్రి ఉంటాడో అక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది. మన భౌతిక తండ్రులు మనల్ని పెంచినప్పుడు మనకి ఏ ఆపద రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఆపద రాకుండా మనల్ని కాపాడుతూ వచ్చి ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29 వచనాలు మరీ చెప్తున్నానమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29 వచనాల్లో, నా తండ్రి చేతి నుంచి ఎవరు నా శిష్యులని దొంగలించగలుగుతారు? ఆయనంత శక్తివంతుడు ఎవరు లేరు. ఆయన చేతి నుంచి ఎవరు నా శిష్యులని దొంగలించుటకు వీల్లేదు. బికాస్ గాడ్ ప్రొటెక్ట్స్ ద క్రిస్టియన్స్. ఇంకా ఆయన ఆత్మని మనలో పెట్టి ఉన్నాడు కాబట్టి 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం మనం గమనిస్తే, మీలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే గొప్పవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రైస్తవునికి శరీరాశల వలన శోధనలు రావని కాదు, నేత్రాశ వలన శోధనలు రావని కాదు, జీవటంబం వలన శోధనలు రావని కాదు. కానీ ఇవన్నీ వచ్చినా సరే ఈ శోధనల మీద ఆయన ఎలాగ విజయం పొందగలుగుతున్నాడు అంటే ఆయనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో క్రైస్తవుడు ఆయన జీవితం చేత దేవుని మహిమపరిచే క్రైస్తవుడై ఉన్నాడు. ఆయన ఇప్పుడు శోధనల మీద విజయం పొందుతున్నాడంటే, నేత్రాశ, శరీరాశ, జీవటంబం మీద ఆయన విజయం పొందుతున్నాడంటే ఆయన సొంత శక్తి వలన కాదు, కానీ జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఆయన జీవితంలో నెరవేర్చబడుతుంది కాబట్టి. మీ శక్తి చేత కాదు, మీ బలం చేత కాదు, నా ఆత్మ చేతనే అని చెప్పిన దేవుడు ఈ మాటలు క్రైస్తవ జీవితంకి మొదట్లో వర్తించేటట్లు చేస్తాడు, తర్వాత క్రైస్తవ పరిచర్యలో దాన్ని వర్తించేటట్లు చేస్తాడు. పరిచర్య కంటే ముందు జీవితం ముఖ్యం కాబట్టి జీవితం తర్వాతనే ఒక క్రైస్తవుడుగా జీవించిన తర్వాతనే ఆయన పరిచర్య వస్తుంది కాబట్టి ఇది క్రైస్తవుడు జీవితంలో మొదటి దినం నుంచి వర్తించే ప్రవచనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఆయన మహిమని ఎవరితో పంచుకోడు. హల్లెలూయా, మరీ చెప్తున్నాను, దేవుడు ఆయన మహిమని ఎవరితో పంచుకోడు. ఒక క్రైస్తవుడు పవిత్రమైన జీవితం జీవిస్తూ శోధనల మీద విజయం పొందుతున్నాడు అంటే అది దేవుని శక్తి వల్లనే, ఆయన ఆత్మని ఆయన క్రైస్తవుడు లోపల పెట్టి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 4వ పాయింట్కి మనం వస్తున్నాం. అదేంటంటే ప్రొవిషన్. మన తండ్రి ఎంతో, మన భౌతిక తండ్రి ఎంతో శ్రమపడి చెమటలు గార్చి పని చేసి మనల్ని ఒక్క దినం కూడా బహుశా ఆకలితో నిద్రపోవడానికి కలగనీయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. A father may go hungry but he will not allow his children to become hungry. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత ప్రేమ దేవుడు తండ్రుల్లో పెట్టి ఉన్నాడు. God has placed that love in the hearts of our earthly fathers so much so they will go hungry but they will not allow their children to go hungry. Hallelujah, praise the Lord. సో వాళ్ళు ఎంత కష్టపడన్నా మనల్ని పోషించే భౌతిక తండ్రులుగా మనకి కనిపిస్తూనే ఉంటారు. అలాగే మన పరమ తండ్రి కూడా ఆయన పిల్లలంగా మనం అయిపోయిన తర్వాత మన అవసరతల్ని సమృద్ధిగా పూర్తి చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది
మన ఆశలను పూర్తి చేయడు సుమి, కానీ మన అవసరతలను పూర్తి చేసే దేవుడై ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 మరీ చెప్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఏముందంటే, దేవుడు మన ఆశలను పూర్తి చేయడు కానీ మన అవసరతలని సమృద్ధిగా పూర్తి చేసే దేవుడై ఉన్నాడు. అదే మాటలు మనము 1 తిమోతి 6:17 కూడా చదువుకోవచ్చు. పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడంటే తిమోతికి, ధనవంతులకు నువ్వు చెప్పు, వాళ్ళ ధనం బట్టి వాళ్ళు అతిశయించుటకు వీల్లేదు, కానీ దేవుడు వాళ్ళకి ఏం అవసరమో ఇస్తున్నాడు, ఏమి వాళ్ళకి సంతోషం పుట్టిస్తుందో అది సమృద్ధిగా దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టి వాళ్ళు అతిశయించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆస్తి బట్టి కాదు, కానీ ఇచ్చే దేవుడు ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. అవసరతల్ని సమృద్ధిగా పూర్తి చేసే దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టి క్రైస్తవులు అతిశయించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం కవర్ చేసిన 4 PROs ఏంటంటే, మొదటిది ప్రోక్రియేషన్, రెండోది ప్రూఫ్, మూడోది ప్రొటెక్షన్, నాలుగోది ప్రొవిజన్, ఐదోది ప్రోటోటైప్ అనే దాన్ని నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి అయి ఉన్నారు. 1 యోహాను 2:6 మరి చెప్తున్నాను. 1 యోహాను 2:6 ఏమని ఉందంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాడంటే యేసు ఎలాగా నడుచుకున్నాడో, యేసు ఎలాగ జీవించాడో అలాగే ఆయన నడిచే క్రైస్తవుడై ఉండాలి, అలాగే జీవించే క్రైస్తవుడై ఉండాలి. సో యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో మనం గమనిస్తే అనేక శోధనలు వచ్చిన తర్వాత కూడా ఆయన స్థిరంగా ఉండుట మనము చూస్తున్నాం. నేత్రాశ, శరీరాశ, జీవటము మీద ఆయన 40 దినముల క్వారంటైన్ సమయంలో ఆయన విజయం పొందడం మనము గమనించవచ్చు. దాని తర్వాత ఇంకా భయంకరమైన శోధనలు వచ్చినాయి. శిలువ మరణము, అవన్నీ కూడా చాలా భయంకరమైన శోధనలు. అది నేత్రాశ, శరీరాశ, జీవటము కంటే భయంకరమైన శోధనలు. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అన్యాయానికి గురి అవుతున్నారు, అబద్ధాలకి గురి అవుతున్నారు. చూడండి, ఏ క్రైస్తవుడు అన్నా ఆయన క్రైస్తవ జీవితం ప్రారంభంలో నేత్రాశ, శరీరాశ, జీవటము మీద దేవుని శక్తి మీద ఆధారపడి విజయము కొంచెం సులభంగానే పొందొచ్చు. కానీ ఎప్పుడు ఆయన జీవితంలో దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు, ఆ పరిస్థితుల్లో క్రైస్తవుడు గ్రహిస్తాడు. ఏమనంటే, అరే నా జీవితంలో అన్యాయం తెలుస్తుంది, న్యాయంకి విరోధంగా అబద్ధాలు తెలుస్తున్నాయి, నిజంకి విరోధంగా. అయినా సరే నేను యేసు వలె నిశ్శబ్దంగా ఉండి అన్నీ కూడా సహించి న్యాయంగా తీర్పు చేసే దేవుని చేతిలో అన్నీ అప్పచెప్పాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మనము 1 పేతురు 2:18 నుంచి 23 మనం చదువుకోవచ్చు. మరి చెప్తున్నాను, 1 పేతురు 2:18 నుంచి 23 ఏముందంటే, మీరు అప్పుడప్పుడు అన్యాయంకి గురి అయినా సరే దెబ్బకి దెబ్బ కొట్టకండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ఎలాగ అన్నీ సహించారో, ఎలాగ అన్ని అవమానాలను భరించారో, అన్ని అన్యాయాలను భరించారో, అలాగే మీరు అన్నీ భరిస్తూ ముందుకు సాగాలి. చూడండి, దేవుడు యేసు పట్ల ఎలాగ అతిశయిస్తారో అలాగా మన పట్ల కూడా అతిశయించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు దెబ్బకి దెబ్బ ఎప్పుడు కొట్టలేదు, అన్యాయాన్ని భరించిన రక్షకుడై ఉన్నాడు. అందుకే హీబ్రీయులకు రాసిన పత్రిక 5:8 అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఎందుకు హెచ్చించి లోక రక్షకుడుగా చేశాడనే మాట మనము హీబ్రీయులకు రాసిన పత్రిక 5:8 చదువుకోవచ్చు. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, యేసుక్రీస్తు ప్రభువు గొప్ప ప్రసంగాలు చేసి లోక రక్షకుడు అవ్వలేదు, గొప్ప అద్భుతాలు చేసి గొప్ప రక్షకుడు అవ్వలేదు. ఆయన శిలువ మరణం సమయంలో విధేయుడై ఉన్నాడు కాబట్టి ఆయన గొప్ప రక్షకుడు అయ్యాడు. ఆయన ఎలాగ ఆత్మ మీద ఆధారపడి, హీబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ఎలాగ ఆత్మ మీద శక్తి మీద ఆధారపడి అన్నీ విజయం పొంది ఉన్నాడు, అలాగే మనం కూడా ఆత్మశక్తి మీద ఆధారపడి అప్పుడప్పుడు అన్యాయానికి గురి అయినా సరే, అబద్ధాలకు గురి అయినా సరే మనం ముందుకు సాగే క్రైస్తవుల బిడ్డలమై ఉండాలి, దేవుని పిల్లలమై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ప్రోటోటైప్. అండ్ దెన్ వీ కమ్ టు ప్రామిస్. ప్రామిస్ ఏమనంటే, జాగ్రత్తగా వినండి, ఏ తండ్రి అన్నా పిల్లల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేసే తండ్రి అయి ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నాను, ఏ ప్రేమించే భౌతిక తండ్రి అన్న పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తండ్రి అయి ఉంటాడు, కంగారు కలిగే తండ్రి అయి ఉంటాడు, ఏర్పాట్లు చేసే తండ్రి అయి ఉంటాడు. అలాగే మన తండ్రి కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు అంటాడు 1 కొరింథీ పత్రిక 2:9 మరి చెప్తున్నానమ్మా. 1 కొరింథీ పత్రిక 2:9 ఏమని ఉందంటే,
దేవుని ప్రేమించే వాళ్ళ కొరకు దేవుడు పరలోకంలో ఏం సిద్ధపరిచి ఉన్నాడంటే ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి భవిష్యత్తుని మన కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకే అదే పౌలు భక్తుడు ఇంకొక సందర్భంలో అంటాడు, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మరీ చెప్తున్నాను, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఏమనంటే, మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మహిమతో పోలిస్తే ఇప్పుడు మనం పడే శ్రమలు ఎడతగినవి కాదు. అవర్ ట్రబుల్స్ are nothing when compared to the glory which awaits us in heaven అని చక్కగా పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అండ్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రామిస్ which God has given to us, just as fathers promise a rosy future to their children. So మనము ఇప్పటి వరకు చూసిన పిఆర్ఓస్ ఏంటంటే మొదటిది ప్రోక్రియేషన్, రెండవది ప్రూఫ్, మూడవది ప్రొటెక్షన్, నాలుగవది ప్రొవిజన్, ఐదవది ప్రోటోటైప్, ఆరవది ప్రామిస్, ఏడవది ఏమనగా ప్రోగ్రెషన్. ఏ తండ్రి అన్న కొడుకు పుట్టిన తర్వాత, కూతురు పుట్టిన తర్వాత ఎదగాలని కోరుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిల్లలకి సరి అయిన వయసులో మాటలు రాకుండా ఉంటే తండ్రి కంగారు పడతాడు. వాళ్ళు నడవకుండా ఉంటే కంగారు పడతాడు. వాళ్ళలో భౌతిక ఎదుగుదల లేకుండా ఉంటే కంగారు పడతాడు. డాక్టర్ల చుట్టూ తిరుగుతాడు తండ్రి. అలాగే మన ఆత్మిక తండ్రి కూడా మనల్ని రక్షించిన తర్వాత, మనకు కొత్త ఆత్మిక జీవితం ఇచ్చిన తర్వాత ఆత్మికంగా మనం ఎదుగుతున్నామా, ఆయన కుమారుడైన యేసు రూపంలో మనం మార్చబడుతున్నామా అని కంగారు పడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, అలాగే మనం గమనిస్తే హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనాలు, అలాగే హీబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చూస్తే కొన్ని క్రైస్తవుల పట్ల కంగారు కలిగి రాయుట మనము గమనించవచ్చు. పౌలు భక్తుడు అంటాడు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, మీరు ఇప్పటికీ చాలా ఎదిగే క్రైస్తవులై ఉండాలి, కానీ ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని పాలతోనే పోషించాల్సి వస్తుంది, సరి అయిన ఆహారంతో పోషించుటకు వీలవ్వట్లేదు, ఎందుకంటే మీరు అది జీర్ణం చేయడానికి పొజిషన్లో లేరు అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనాలు, అలాగే హీబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చూస్తే ఇప్పటికీ మీరు బోధకులై ఉండాలి, కానీ ఈ సమయంలో కూడా మీకు చిన్న ఎలిమెంటరీ లెసన్స్ నేను మీకు నేర్పించాల్సి వస్తుంది. గుణపాఠం, మరి ఒరిజినల్ పాఠంలో మీకు ఫండమెంటల్స్ ఆఫ్ ద గాస్పల్ నేను మీకు నేర్పించాల్సి వస్తుంది అని చెప్పడం మనం చూస్తున్నాం. చూడండి, ప్రతి దినము మనం ఎదిగే క్రైస్తవులమై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన జీవితంలో మన ఆది సంఘము 3000 మంది జీవితంలో మనం గమనిస్తే వాళ్ళు ఎలాగ ఎదిగారు? అపోస్తల బోధ చేత. వాళ్ళకి కొత్త నిబంధనలు ఉన్న సూత్రాలు ఏం తెలియదు, వాళ్ళు భక్తి గల యూదులే, కానీ కొత్త నిబంధనలు ఉన్న సూత్రాలేంటి, కట్టడలేంటి, ఆజ్ఞలేంటి, బోధలేంటి వాళ్ళకి తెలియదు. సో అపోస్తల ద్వారా అది నేర్చుకొని సహవాసంలోను, రొట్టె వీచుటలను, ప్రార్థన విషయంలో వాళ్ళు ఎడతెగగా ఉండేది అనే మాట ఉన్నది. ఆ కాలంలో ఇంకా కొత్త నిబంధన వాక్యం కూడా రాయబడలేదు, కానీ మనకి ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. మనకి మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది. మనం చదువుతున్నామా? ఆసక్తితో మనం చదువుతున్నామా? మనము దేవుని సన్నిధి కోరుకొని వాక్యం చేత మనం పోషింపబడుతున్నామా? ప్రశ్న వేసుకోవాలి. ఇది మనం ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, సంఘ సహవాసంలో సమయం గడపకుండా, కానీ మనం ఎదగాలి అని కోరుకుంటే ఎలాగ ఎదుగుతాం? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా అదే కాకుండా మరి నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని యేసు రూపంలో మార్చుటకు, యేసు గుణములు, ఆయన సహనము, యేసు ఆశా నిగ్రహము, యేసు దయాలత్వము, యేసు తగ్గింపు, యేసులో ఉన్న వేరే గుణములు మనలో పుట్టించాలని ఏం చేస్తాడంటే కొన్ని శ్రమలను కూడా అనుమతిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు రాస్తున్నాడు కదా, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు మరీ చెప్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు ఏమని రాస్తున్నాడంటే, శ్రమల బట్టి కూడా మేము అతిశయిస్తున్నాం, ఎందుకంటే ఆత్మికంగా శ్రమల చేత మేము ఎదుగుతున్నాం కాబట్టి సహనం మాది పెరుగుతున్నది, ఓపిక మాది పెరుగుతున్నది అని చక్కగా రాస్తున్నాడు. చూడండమ్మా, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. శ్రమను అనుమతించినా సరే లోపల నుంచి బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మరీ చెప్తున్నాను, శ్రమను అనుమతించినా సరే లోపల నుంచి బలపరిచే దేవుడై ఉన్నాడు.
అందుకే ఈ 3,000 మంది ఎవరు పెంతెకోస్తు దినమున రక్షణ పొందారో వాళ్ళలో అనేకులు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే వాళ్ళు పోంతు, కప్పదోకియా, ఆసియా ప్రాంతానికి చెందిన వాళ్ళకి పేతురు ఒక 25 సంవత్సరాల తర్వాత మొదటి పత్రిక రాస్తున్నాడు. మనం మొదటి పేతురు 1వ అధ్యాయం 2 వచనాలు చదివితే అదే క్రైస్తవులు పోంతు, కప్పదోకియా, ఆసియా క్రైస్తవులకే రాసినట్టు మనకి కనిపిస్తుంది. 7-8 వచనాలకు వస్తే ఏమని రాస్తున్నాడు? మీరు అనేక శ్రమల ద్వారా ప్రయాణం చేసి వెళ్తున్నారు, నాకు తెలుసు. మీరు ఆయనను చూడకపోయినను ప్రేమిస్తున్నారు. మీరు మాలాంటి వాళ్ళు కాదు. మేమైతే ఆయనను చూచితిమి, తాకితిమి, వింటిమి. కానీ మీరు గొప్పవాళ్ళు, మాకంటే గొప్పవాళ్ళు. యేసు మాట ప్రకారంగా మీరు ఆయనను చూడకుండా ప్రేమిస్తున్నారు. అనేక శ్రమలకి గురి అవుతున్నారు. కానీ వర్ణించలేని ఆనందంతో మీరు ఆనందిస్తున్నారు అని పేతురు చక్కగా రాస్తున్నాడు. వర్ణించలేని ఆనందం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆనందం వాళ్ళ మనసులో పొర్లుతున్నది. జీవజలం వాళ్ళ హృదయాల్లో పొర్లుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆ శ్రమలని వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, అక్కడ దేవుని ఆ సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నెహెమ్యా రాస్తాడు 8వ అధ్యాయం 10వ వచనంలో, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. పాత నిబంధనలు అయితే అభిషక్తులకే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. కానీ కొత్త నిబంధనలు వస్తే ప్రతి క్రైస్తవుడు, ప్రతి యేసు రక్తం చేత కడగబడిన క్రైస్తవుడు దేవుని ఆలయము అని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనము చదువుకోవచ్చు. అయితే లోపల నుంచి బలపరిచే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం శ్రమలు తట్టుకోగలుగుతున్నాం. ఈ శ్రమలు, ఈ ఆనందం, ఈ మధ్యలోనే మనకి ఆ గ్రోత్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ క్రైస్ట్ లైక్ ఇమేజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ pressure from outside and pleasure from inside. Again I say, in Christian life the growth process occurs when there is pressure from outside and pleasure from inside. బయట నుంచి చూస్తే ఎన్నో శ్రమలు వస్తుంటాయి, కానీ లోపల నుంచి ఆత్మదేవుడు బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దట్ ఈస్ ప్రోగ్రెషన్. అండ్ సెకండ్ లాస్ట్ సబ్-హెడింగ్కి నేను వస్తున్నాను. అదేంటంటే ప్రాప్ అంటే బ్యాలెన్స్ అండి. ప్రాప్ అంటే బ్యాలెన్స్. మన తండ్రి ప్రేమ కలిగిన తండ్రి, అబ్బా దేవుడు అని మనం పిలవచ్చు. అట్ ద సేమ్ టైం చులకనగా మన దేవుని చూచుటకు వీల్లేదు. వీ నీడ్ టు బి బ్యాలెన్స్. ఆయన దహించే అగ్ని అని కూడా మనము హీబ్రీయులకు రాసిన పత్రికలో మనము చదువుకోవచ్చు. హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే ఆయన చేతిలో పడుట ఎంతో భయంకరమనే మాట రాయబడి ఉన్నది. ఆయన దహించే అగ్ని అని కూడా మనం చదువుకోవచ్చు. అయితే ఎస్, వీ నీడ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఇంటిమెసీ అండ్ ఇంటిమిడేషన్. ఇంగ్లీష్లో 2 వర్డ్స్ ఉన్నాయి, ఇంటిమెసీ అండ్ ఇంటిమిడేషన్. అంటే ఇంటిమెసీ అంటే చాలా సమీపంగా ఉండుట, కానీ ఆ సమీపంగా ఉండటంతో దేవుని చిన్న చూపు చూడటం అన్నా, చులకనంగా చూడటం అన్నా అది వీలై ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది అస్సలే క్రైస్తవ జీవితంలో రాకూడదు. ఫెమిలియారిటీ షుడ్ నాట్ బ్రీడ్ contempt in a Christian's life. Normally familiarity breeds contempt in normal situations, but in Christian life familiarity should not breed contempt. There should be reverential fear for the Lord at all times, because we should remember that our God is a consuming fire also. అందుకే ఈ ప్రాప్ అనే మాట నేను తీసుకొని వస్తున్నాను ఆన్ ద ఫాదర్స్ డే మెసేజ్. రీజన్ ఏంటంటే, అవును ఆయన ప్రేమ కలిగిన తండ్రి, కానీ భయభక్తితో ఆయనని మనము వెంబడించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది చక్కగా మనకి అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉన్నది. ఆది సంఘంలో ఉన్న క్రైస్తవులు వాళ్ళ జీవితం ఎలాగుండింది అంటే, వాళ్ళు భయభక్తితోనూ ఆత్మ ఆదరణతోనూ వాళ్ళు నడుచుకుంటిరి అనే మాట అక్కడ రాయబడింది. చూడండి, భయభక్తి అలాగే ఆదరణ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భయభక్తి, ఆదరణ. యూజువల్లీ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫియర్ అండ్ కంఫర్ట్ ఆర్ నాట్ బెడ్ ఫెలోస్. అంటే 2 కలిసి వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడ ఆదరణ ఉంటుందో అక్కడ భయం ఉండకూడదు, ఎక్కడ భయం ఉందో అక్కడ ఆదరణ ఉండకూడదు. కానీ క్రైస్తవుని హృదయంలో దెర్ ఇస్ అ స్ట్రేంజ్ కెమిస్ట్రీ, అ రేర్ కెమిస్ట్రీ, అ రేర్ బ్యాలెన్స్. అది ఒక అద్భుతం. భయం ఉంటుంది, అలాగే ఆదరణ కూడా ఉంటుంది. ఈ క్రైస్తవుని హృదయంలో ఇట్లా ఉంటుంది అని కీర్తనకారుడు ముందే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రవచించడం మనం చూడవచ్చు. మరి చెప్తున్నాను, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, మీరు
గడగడా వణుకుచు సంతోషించుడి అని ఉంటుంది, వారు సంతోషిస్తూ గడగడా వణుకుడి అని ఉంటుంది. దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇంటిమెసీ అండ్ ఇంటిమిడేషన్. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫియర్ అండ్ కంఫర్ట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడే అద్భుత రీతిగా ఒక క్రైస్తవుని హృదయంలో కెమిస్ట్రీ, ఆ రేర్ ఎథీరియల్ స్పిరిచువల్ కెమిస్ట్రీ కలిగజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ ఆదరణకర్త మనలో ఉన్నాడో ఆదరణకర్తనే కావాల్సిన భయభక్తి కూడా పుట్టించే దేవుడై ఉన్నాడు. That is prop when it comes to balance. And finally, I am coming to propel, P-R-O-P-P-L. Again I say propel ante P-R-O-P-E-L. ఏమనంటే మన కొరకు దేవుడు గొప్ప దీవెనలు దాచిపెట్టి ఉన్నాడు పరలోకంలో. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, అలాగే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే గొప్ప దీవెనలు దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు. ఇప్పుడు ఆ దీవెనల వలననే మనం విజయులమై ఉన్నామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దీవెనలనే మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాయా? ఈ ఇరుకు మార్గంలో నడిపిస్తున్నాయా? అంటే ఈ దీవెనలు గురించి ఆలోచించుట, ఈ దీవెనలు ఆలోచించి ఆదరణ పొందుట, దాంట్లో తప్పేం లేదు. కానీ ద ప్రొపల్సివ్ ఫోర్స్, దేని వలన మనం ముందుకు సాగాలి, ఏది మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే మన హృదయంలో ఆయన పట్ల ఉన్న ప్రేమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు. ఇదంతా కూడా మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం మరీ చెప్తున్నాను. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం ఏముందంటే, ఆయన మొదట్లో మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయనని ప్రేమించే క్రైస్తవులమై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని మొదట్లో ప్రేమించాడు. మనం పాపంలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మన కొరకు ప్రాణదానం చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్నో మనం స్టోరీస్ చదువుతాం. స్టోరీస్లో ఎలా ఉంటుందంటే, ఒక హీరో ఎందుకు పుడతాడంటే విలన్ని చంపుటకు పుట్టుట మనం చూస్తాం. నేను హిందూ మిథాలజీ గురించి చిన్న చూపు చూడట్లేదండి. మనకు అందరికీ పరిచితమైన హిందూ మిథాలజీలో గొప్ప హీరోస్ పుట్టారు. రాముడు ఎందుకు పుట్టాడు అంటే రావణాసురునికి చంపుటకు పుట్టాడు అని అంటారు. అలాగే కృష్ణుడు ఎందుకు పుట్టాడు అంటే కంసుడిని చంపుటకు పుట్టాడు అని అంటారు. I will never look down upon those stories because they are all carrying some moral. కానీ నేనేం చెప్తున్నానంటే, యేసులో ఉన్న ధన్యత ఏంటంటే, యేసులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన రాక్షసులు రక్షణ పొందాలని పుట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనలాంటి రాక్షసులు, పాపంలో దిగజారిపోయిన వాళ్ళు, ఆత్మీకంగా చనిపోయిన వాళ్ళు నరకంకి వెళ్ళకూడదు, పరలోకంకి వెళ్ళాలని పుట్టి వాళ్ళ కొరకు సిల్వలో ప్రాణము అప్పచెప్పాడు. సిల్వలో ప్రాణము త్యాగం చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. In history we see several heroes are born to kill villains, but Jesus is born to die for villains, to take them to heaven, and that should be the propulsive force to obey God. Hallelujah, praise the Lord. Yes, great blessings are in store for us in heaven. చాలా గొప్ప దీవెనలు మన కొరకు పరలోకంలో ఎదురు చూస్తున్నాయి. కానీ నా ప్రొపల్సివ్ ఫోర్స్ ఏంటంటే, దేని బట్టి నేను విధేయుడై ఉండాలి, దేని బట్టి నేను ఇరుకు మార్గంలో నడుచుటకు సిద్ధంగా ఉండాలి, దేని బట్టి నేను సిలువ మోయుటకు సిద్ధంగా ఉండాలి, దేని బట్టి నేను శ్రమలు అనుభవించుటకు సిద్ధంగా ఉండాలి అంటే నా ప్రేమ బట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు పట్ల, తండ్రి పట్ల నా హృదయంలో ఉన్న ఆ రుణము పుట్టిస్తుంది ఆ ప్రేమ బట్టి నేను ముందుకు సాగాలి. ఆయన నన్ను మొదట్లో ప్రేమించాడు కాబట్టి నేను ఆయనని ప్రేమించే క్రైస్తవుని బిడ్డరాయి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ షుడ్ బి ది ప్రొపల్సివ్ ఫోర్స్. తండ్రిని మనం ఎందుకు ప్రేమిస్తున్నాం? భౌతిక తండ్రిని మనం ఎందుకు ప్రేమిస్తున్నాం? ఎందుకంటే ఆయన చేసేది అలా ఉంటుంది. ఆయన మనకి ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యాజ్ అ రియాక్షన్ వి లవ్ హిమ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బికాజ్ అవర్ ఫాదర్స్ కేర్ ఫర్ us, because our fathers shower their love upon us, in response we love them. Similarly with the Heavenly Father, ఆయన మొదట్లో మనల్ని ప్రేమించేవాడై ఉన్నాడు కాబట్టి మనము ప్రేమతో స్పందించి విధేయులమై ఇరుకు మార్గంలో మనము నడుచుటకు సిద్ధంగా ఉండాలి. దిస్ ఇస్ ద లాస్ట్ PRO అండి. అండ్ ఫైనల్లీ let us remember all our earthly fathers.
డ్యూరింగ్ ఆన్ దిస్ ఫాదర్స్ డే అకేషన్ ఏమనంటే మనము మన ఎర్త్లీ ఫాదర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వీలు కాదు. వీ డు నాట్ హ్యావ్ ద చాయిస్ టు సెలెక్ట్ అవర్ ఎర్త్లీ ఫాదర్స్. అవర్ హెవెన్లీ ఫాదర్ దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున మనకి మన తండ్రులని ఇచ్చి ఉన్నాడు. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏముందంటే అన్ని విషయంలో బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ఎర్త్లీ ఫాదర్స్ని మనం సెలెక్ట్ చేసుకోలేదు, దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. వాళ్ళ జీవితం బట్టి, వాళ్ళు మన జీవితంలో వాళ్ళు కుమరించిన ప్రేమ బట్టి, వాళ్ళు చూపించిన ప్రేమ బట్టి వాళ్ళని మనం గుర్తు చేసుకుందాం. కొంచెంమందికి ఇంకా తండ్రులు బతికే ఉన్నారని నమ్ముతున్నాను. దిస్ ఇస్ ద డే టు షో యువర్ లవ్ అండ్ కంటిన్యూ టు షో యువర్ లవ్, నాట్ ఓన్లీ ఆన్ ఫాదర్స్ డే బట్ ఆన్ ఆల్ ద డేస్ వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ దట్ ఇంటరాక్షన్ విత్ యువర్ ఫాదర్స్. అండ్ అలాగే ఎవరికి ఇంకా తండ్రులు లేరో, మా నాన్నగారు అయితే 2017లో చనిపోయారండి. నేనేంటి గుర్తు చేసుకొని నా పరమ తండ్రికి, నా భౌతిక తండ్రి బట్టి ఎంతో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఎందుకంటే మా తండ్రి నన్ను ఎలా చూసుకున్నాడు, నా భౌతిక తండ్రి నన్ను ఎలాగ చూసుకున్నాడు. ఐ సీ అ గ్లిమ్స్ ఆఫ్ మై హెవెన్లీ ఫాదర్స్ లవ్ ఇన్ దట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆఫ్టర్వర్డ్స్ ఐ కేమ్ టు నో ద లార్డ్ ఫుల్లీ డ్యూరింగ్ మై టీనేజ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాత ఎన్నో విషయాలు నాకు అర్థమైనాయి. దాంట్లో ఒకటి అర్థమైంది ఏంటంటే ఇన్ అవర్ ఫార్మేటివ్ ఏజ్, మనం పెరిగే సమయంలో, చైల్డ్హుడ్ సమయంలో we get a glimpse of Heavenly Father's love in the attitude, when we see in the behavior of our earthly fathers. Hallelujah, praise the Lord. I will close here. నేను wrap up చేస్తున్నాను నా మెసేజ్ని. వచ్చే వారము మరి ఈ క్వారంటైన్ అనే సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి మనం ధ్యానిద్దాము. ఇంకొక క్వారంటైన్ సబ్జెక్ట్ నేను మీ ముందు తీసుకొని వస్తాను. కానీ ఈ దినం ప్రత్యేకమైన సందర్భం కాబట్టి జూన్ 21 అందుకు ఈ సందేశం నేను మీతో పంచుకుంటున్నాను. ఆల్రెడీ మీరు నిన్న చక్కని సందేశాలు మీ సంఘంలో వినుంటారు. దిస్ మెసేజ్ ఇస్ నాట్ టు సబ్స్టిట్యూట్ దోస్ మెసేజెస్, దిస్ మెసేజ్ ఇస్ ఓన్లీ టు సప్లిమెంట్ ఇట్ అండ్ టు సబ్జాయిన్ ఇట్ అనే మాట నేను మీతో చెప్తున్నాను. ద PROs which we used are: first is procreation, second is proof, third is protection, fourth is provision, fifth is prototype, sixth is promise, seventh is progression, eighth is prop, and ninth is propel. ఇక్కడ మనం ముగించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన భౌతిక తండ్రులు బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. కొంచెం వరకు మీ ప్రేమని వాళ్ళ ద్వారా మేము ఏంటో అనేది తెలుసుకున్నాం తండ్రి. మీరు మీ సర్వజ్ఞానం చొప్పున మాకు భౌతిక తండ్రులను మీరు ఇచ్చి ఉన్నారు. వీ కెనాట్ సెలెక్ట్ అవర్ ఫాదర్స్ బట్ యూ ఇన్ యువర్ విజ్డమ్ హ్యావ్ గివెన్ దెమ్, ఓ లార్డ్. వి ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, ఓ ఫాదర్. వి ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, ఓ లార్డ్. ఇంకా ఈ దినం మీరు మాకు నేర్పించిన అనేక పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ దిద్ది మార్చండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్.